యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా భిక్షమడిగాడంటాడు. హల్లెలూయా. వాళ్ళు చూశాడంటే గుర్తుపట్టాడంటాడు. ఏమో చేస్తాడని గుర్తుపట్టాడు. ఎంతో బాగా ఇస్తాడు అనుకున్నాడు. హల్లెలూయా. తీరా వీళ్ళిద్దరు ఏమన్నా చెప్పండి. పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు చూడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు చూడమనగానే పరిసర నుంచి ఏ కట్ట తీస్తాడో ఏ దాన్ని తీస్తాడో ఇవ్వా ఈరోజు ఎవరు మొక్క చూసాడు నా పంట బాగా వస్తున్నాడు అనుకున్నాడు. హల్లెలూయా. మా తట్టు చూడరా చూసాడు. తర్వాత ఏం దొరుకుతుందో కనిపెట్టుకున్నాడు. ఆమె ఏం దొరుకుతుందో ఆ చేతి వైపు చూస్తాడు, ఆ లాంచి వైపు చూస్తాడు, అన్ని చూస్తాడు. ఏం దొరుకుతుందో త్వరగా ఇప్పుడు అనుకుంటున్నాడు. ఎంతసేపు పట్టదు లోపల నుంచి తీయడానికి. ఆమె మా వైపు తేలి చూడు. ఆ తర్వాత వాడు వారి ఎంత ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎంత లక్ష్యం ఉంచును. అంతటా పేతురు, ఓరే బాబు నువ్వు ఆశించినట్టుగా మా దగ్గర ఏం లేవు రా అన్నాడు. ఆమె కేసు ఉంటే అలాగే నీరసమైపోయాడు. తేలి చూశాడు. మొత్తం చూడడం అనగానే చూశాడు, బాగానే ఉంది. ఓ బాబు మా దగ్గర ఏం లేదు అన్నాడు. ఆమె మా దగ్గర ఏం లేదు అన్నాడు. అనగానే అబ్బా నేను పెట్టుకున్న ఆశ అంతా ఒక్కటేసారి ఏమైపోయింది నీరసమైపోయింది. హల్లెలూయా. 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 నువ్వు అనుకున్నట్టుగా బంగారం మా దగ్గర లేదు. మా ఎంత ఏముందో అదే ఇస్తాం నీకు. హల్లెలూయా. నీకు అదే చాలయ్యా. నీ దగ్గర ఏముంటే అదే దండం పెడతా అన్నాడు. హల్లెలూయా. వాడికి అంత నమ్మకం వచ్చింది. ఆమె నీ దగ్గర ఏముంటే అదే. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏం చేస్తున్నాడు? నడవమని చెప్పాడంటే. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే వాడి యొక్క పాదాలకి బలం దొరికిందంట. వాడి దిక్కులు లేచాడంట. ఆమె గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడంటే దేవాలయంలోకి వెళ్ళిపోయాడంట వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ద్వారబంధం దగ్గర కనిపెట్టుకున్న వాళ్ళకి ఏదో ఒక రోజున కృప దొరుకుతుంది. ఆమె యేసయ్య దగ్గర కనిపెట్టుకొని ఉన్న వాళ్ళకి దేవుడు ఏదో ఒక రోజున కార్యం చేస్తాడు. ఆ గుంటోడే అట్లా దేవుని దగ్గర ఆ డబ్బు కోసం వెళ్తాడు. కానీ ఆ గుంటోడు అనుకోని రీతిగా అద్భుతం జరిగింది. అలాగే వాడికి ఒక వెండి బంగారం కట్టలు వస్తే లైఫ్ లాగా స్థిరపడిపోవచ్చు, పన్నులు ఉంటారు అనుకున్నాడు. కానీ నేను లేచి నడుస్తానని అనుకోలేదు అనుకుంటాడు. ఆమె మా జీవితం మారుతుంది అనుకోలేదు అనుకుంటాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు వచ్చి ఆ కుంటి వాడు బ్రతుకులు మార్చారు. హల్లెలూయా. ఎక్కడ ద్వారబంధముల యొక్క కాల్చుకొని ఉపదేశం వినేవారికి, దేవుని దగ్గర కనిపెట్టుకుని దేవుని మాట వినేవారికి దేవుడు ఖచ్చితంగా ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరు యెహోవా మందిరంలో నాటబడిన వారై ఉన్నారు కాబట్టి, దేవుని ఆవరణలో మీరు ఉన్నారు కాబట్టి ఎప్పుడు మీరు వర్ధిల్లుతూనే ఉందరు గాక. ఎప్పుడు మీరు దినదినము ధన్యులుగా మార్చబడుతురు గాక. దినదినము ఆశీర్వాదాలతో మీరు నింపబడుతురు గాక. దినదినము మిమ్మల్ని వెంబడిస్తున్న బలహీనతలన్నిటి నుంచి విడుదల పొందుకుందరు గాక. దేవుని శక్తిని దినదినము మీరు అనుభవించుదురు గాక. లోకంలో ఉన్నటువంటి అందరికంటే దేవుడు అధికమైన బలాన్ని దేవుడు మీకు కలుగుతాడు గాక. మీ సంతతి, మీ కుటుంబాలు మీరు దీవించబడుతురు గాక. మీ వంశపు వాడు దీవించబడుతురు గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అలాగే దీవించబోతున్నాడు. ఈ 2 రోజుల మీటింగ్లో ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవబోతున్నాడు. మీ ఎంట్రుకులు లేచి నిలబడబోతున్నాయి. హల్లెలూయా. మీ రోమాలు లేచి నిలబడబోతున్నాయి. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడు శాఖబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంతటి
ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. చాలమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? చాలు. వింటున్నారా? ఇట్లా ఉండగా ఏమంటాం? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరుంటారు? హల్లెలూయా. విరోధి ఉంటే మనకి ఏం చేస్తారు చెప్పండి? దేవుడు నీ పక్షాన ఉంటే ఎవరు విరోధంగా నిలబడ్డా కానీ నిలబడగలుగుతారా? వింటున్నారా? సిస్టర్ చెప్పారు ఏదో వాళ్ళ నాన్నకి ఏదో చేయడానికి వెళ్ళారని. అక్కడ బలహీనత అయింది పాపకు. వింటున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారంట కానీ మా డాడీ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కదా అంతకన్నా. ఆమె మా డాడీ ఎవరు? మన డాడీ ఎవరు? మల్లయ్య, నరసింహ, ఇంకా మన డాడీ వేశారు. హల్లెలూయా. ఆయనకి చెప్తే విరోధంగా ఉన్న ఏ బలహీనత మన మీద దాడి చేయలేదు. ఏం చేయలేదు? దాడి చేయలేదు. హల్లెలూయా. కీర్తనలు 118:6 మాట, యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను భయపడను, నరులు నాకేమి చేయలేరు. హల్లెలూయా. ఏం చేయగలుగుతారు? అరే నిన్నే తలదించరా? నేను కానీ తలుసుకుంటే నీ తలకాయ నీ మెడగలు ఉండదు. ఆ కృపను ఆ వరం ఇచ్చింది కూడా నేనే తెలుసుకోవాలని అంటాడు పరో. ఎవరితో అంటాడు తెలుసా? మీరు అది చూడబోతున్నారు కదా రాజా అంటాడు ఆయన. హల్లెలూయా. తలదించంటే అయ్యా, తలదించడం మనుషుల ఎదుట నాకు రద్దు చేయబడింది. ఒక్క దేవుని ఎదుట మాత్రమే నేను తలదించుతాను. అది రాజైనా కానీ ఎవరైనా కానీ నీకు అర్థం కాకపోతే నన్ను నువ్వు పిలిచావు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే అర్థం ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు ఎలా ఉంటావో అప్పుడు ఆలోచన చేసుకోనాడే. హల్లెలూయా. నా దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో అప్పుడు ఆలోచన చేసుకోనాడే. ఆమె ఆయన అంటాడు, నీకు నీ దేవుడు ఉండొచ్చు కానీ, వింటున్నావా? నీకు నీ దేవుడు ఉండొచ్చు కానీ ఇంకా నీ మెడ మీద నీ తలకాయ ఉందంటే ఈ దేవుడు పెట్టిన భిక్ష అంటాడు ఆయన. హల్లెలూయా. ఇతని అంటనే ఏమంటాడో తెలుసా? నా దేవుడు చేయబోయే కార్యం ఏంటో నువ్వు కూడా చూస్తావా అంటాడు. అదే భయపడిపోతాడు. ఎవరు చెప్పండి? ఫరో. హల్లెలూయా. అలా రిపీట్ సమాధానం చెప్పింది ఎవరో తెలుసా? ఎవరైనా? యోసేపు గారండి. హల్లెలూయా. అంత ఆలోచిస్తున్నారు. ఆమె చెప్పండి. మా యెహోవా నా పక్షముగా ఉండగా నేను దేనికి భయపడతాను? నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? నన్ను ఏం చేయగలుగుతారు? ఆమె భయపడిపోయాడు రాజు. హల్లెలూయా. క్షణంలోనే పెళ్ళి అయిపోయింది, క్షణంలోనే రాజు అయిపోయాడు, క్షణంలోనే ఇల్లు వచ్చేసింది, క్షణంలోనే కొత్త బట్టలు వచ్చేసింది, క్షణంలోనే రథం వచ్చేసింది. హల్లెలూయా. అన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. ఆమె యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను ఎవరికి చెప్పండి గట్టిగా. ఎవరికి చెప్పండి? ఎవరికి? నేను ఎవరికి భయపడినాను చెప్పండి. ఒకటి చేయి ఒకటి పట్టుకోండి. చెప్పేస్తున్నారా? ఇంకా ఎవరికి వెళ్ళాలి కావచ్చు. ఇప్పుడే ముందు స్టార్ట్ అయ్యింది, ఈ మధ్యలోకి వచ్చింది అది. నీ దాకా రాలేదా? ఏమో నా పక్షులు ఉన్నాను, నేను ఎవరికి భయపడి మీ దాకా రాలేదా?
ఆ చేతులు వాకే అయినా ఇటు వచ్చిందా తెలియదా ఆ చివరికి వెళ్ళి రెండు చేతులు తిరిగి చెప్పండి హల్లెలూయా. అందరికి జరిపోయింది ఆమె ఏమని జరిపోయింది అమ్మయ్యా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన కనుక మీరు అమెజాన్లో పెట్టుకున్న ఆర్డర్ మీ ఇంటికి చేరిందంటే దేవుడు మిమ్మల్ని దీవించు కాక. చివరి మాట చదువుతున్నా, 1 కొరింథీ 15వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. మీరు దాన్ని అంగీకరించితిరి. మీ విశ్వాసము వ్యక్తమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా మీరు వింటున్నటువంటి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏది గట్టిగా పట్టుకుంటారు మీరు చెప్పండి. ఏం గట్టిగా పట్టుకుంటారు? నేను పాస్టర్ చెప్తే విన్నాను. ఏమని చెప్పాడంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా క్రిస్టియన్స్, ఇద్దరు క్రిస్టియన్స్. పెళ్ళి అయిపోయిందంట. పెళ్ళి అయిపోతే ఇంటి ముందు పొలాలు ఉన్నాయంట బాగా. వాళ్ళు పెద్దవాళ్ళు అన్నారంట కదా, అరే ప్రశాంతంగా అటు పోయి మాట్లాడుకోరా చిన్న పిల్లలు మీరు అన్నారంట. వాళ్ళు పెద్దవాళ్ళు మా మధ్యలో ఏంటిరా అటు పోయి మాట్లాడుకుంటారని ఇద్దరు కలిసిపోయి పెళ్ళి అయిపోయింది. అప్పుడే స్టేజ్కి ఆ ఫోటోలు పెట్టాలని అప్పట్లో చిన్నగా అటు వెళ్ళి మాట్లాడుకుంటా వెళ్తున్నారంట. ఎంత 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 అని అన్నాడంట అమ్మాయి గారు. అమ్మాయి చూసావా, ఈ పొలం ఎంత బాగా కట్ చేశారో చూసావా అని భార్య అన్నాడంట. భార్య అన్నారంట కట్ చేయలేదండి, నరికారు అన్నారంట. ఆమె ఉరికోత ఉంటుంది కదా, ఎంత బాగా కోసారో చూసారు కదా, అంత లెవెల్గా సమానంగా కోసారు అన్నారంట. ఈ భార్య ఏమన్నారంట సిగ్గుపడతా, అవునండి నిజమే అట్లనే పని కోసారు అనాలి కదా. బాగా ఎంత బాగా కోసారు అనకుండా ఇది నరికారు అన్నదంట. పిచ్చిదానా ఇది నరకరు, తిక్కవలనా ఇది నరకరు, వింటున్నారా? తిక్కవలనా ఇది నరకరు, కోస్తారు అన్నాడంట. హల్లెలూయా. కత్తి పెట్టుకొని ఆ వరిని కోస్తారని చెప్పాడంట. తిక్కవలనా దీన్ని కొయ్యరు అన్నాడంట. వింటున్నారా? గట్టిగా పట్టుకుంది. ఏం పట్టుకుంది? నన్ను నువ్వు తిక్కదానంటావా అంటే, నేను తిక్కదానంటే నన్ను గంట తల్లి తిక్కదా? వింటున్నా అమ్మా అది కాదు అంటే మా తండ్రి కూడా తిక్కవాడేనా? నన్ను కన్నా మా నాయన కూడా తిక్కవాడేనా? మా అక్క కూడా తిక్కలేనా? మా కుటుంబం తిక్కవాలేనా అన్నాడు. హల్లెలూయా. పిచ్చిదానా అన్నాడంటే మళ్ళా మేమంతా పిచ్చోళ్ళైతే నువ్వు చేసుకున్నావా? మేము పిచ్చినవాళ్ళైతే నీ కట్నం ఇచ్చినావా? ఓహో ఇంత మోపోయిందంట. హల్లెలూయా. ఏది పట్టుకున్నావు గట్టిగా వినండి. ఏది పట్టుకుంది? తిక్కదానా అని పట్టుకుందంట. ఆమె ఏదో ప్రేమ కొద్ది ముద్దుగా తిక్కదానా అని ఉండొచ్చు. అయితే అంత మాత్రం దానికి సిగ్గుపడిపోయి అవునండి నేను తిక్కదాన్ని కానీ అది ఏదో పాపం అట్లా నవ్వుతో సౌండ్ పెడితే అయిపోయేది. పాడింది రాగం, పాట అయిపోయి రాగపోయా. ఏం చేశాడో తెలుసా మనాడు? ఏం చేశాడో తెలుసా? పక్కనే మంచిగా కర్ర ఉందంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దాన్ని తీసుకొని ఉతుకుడు. ఆమె ఒరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా చూసేవాళ్ళు. వామ్మో వాడు నా బిడ్డలు చంపేస్తున్నారయ్యా, కొడితే ఏమైనా జరిగిందయ్యా పంచాయతీలు. అక్కడే పంచాయతీ ఏం జరిగిందమ్మా అని అంటే, అయ్యా
పెద్దనాన్న ఇద్దరు నడుచుకొని పొమ్మన్నారా మీరు? నడుచుకుంటూ వచ్చారు. ఈ వరికుడు ఎంత బాగా కోసారో అన్నాను నేను. మీ అమ్మాయి ఏమన్నదో తెలుసా? నరికారు అన్నారు. నేను దానికి ఏమన్నా తెలుసా? తిక్కదానా ఇది నరకం కోస్తారు అన్నాను అన్నా. అంతేనా? అదేమన్నా తప్ప అన్నాను. అలాగే మళ్ళీ అంటున్నాడు. చూసావా విడిచిపెట్టారు. వీళ్ళు గట్టిగా పట్టుకుంటారు, అదే పట్టుకుంటారు. అలాగే దేన్ని పట్టుకుంటారు? దేన్ని పట్టుకుంటారు? వీళ్ళకి బాగా అర్థమైపోతుంది. మీకు అర్థం కాదు. అలాగే అందుకే మా వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు. మీరందరూ తట్టుకొని అట్లా అయ్యారు వాళ్ళు. చూడండి ఒకసారి మా మగాలు చూడండి. ఏం చేస్తారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేని గట్టిగా పట్టుకోవాలి? అనవసరమైన విషయాలు గట్టిగా పట్టుకోకూడదు. వింటున్నావా? ఒక ఆమె తన బిడ్డను కొడుతుంది. పెద్దమ్మ కొడతా ఉంటే అమ్మాయి పెళ్ళికి వచ్చి చిత్రం పంపుతుంది. తట్టుకోలేక రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళిద్దరు నా పేరు ఆకపోతే నువ్వు ఆగు అని ఆమె పోతుంది. నేనేమన్నానంటే తట్టుకోలేక ఏదో ఏంటంటారు ఫ్లోర్లో అన్నా. హల్లెలూయా. తిక్కలక్క నీకు అర్థమైతే లేదా అని నీ అంత ఎత్తెదిగింది నేను తిరిగి కొట్టే నీ బురమేమవుతుంది? తిక్కలక్క అన్నానంటే తిక్కలక్క అన్నట్టు. పొద్దున్నే న్యూస్లో వచ్చింది నాకు. ఒక సిస్టర్ పేపర్ ఇస్తుంది. హల్లెలూయా అన్నయ్య నువ్వు ఆయన తిక్కలక్క అన్నామంట కదా, అంతకుముందు జరిగింది నీకు చెప్పలేదు అమ్మా అన్న. ఆయన కూతురు కొట్టబోతుంది. నేనే తిక్కలో నట్టబోయి ఆ తిక్కలక్క నా అబుద్ధం అయిపోతే లేదన్నయ్య ఇది చాలా స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య. ఆమె అక్క ఆ అమ్మాయి పెళ్ళికి వచ్చింది, అట్లా కొడితే అమ్మాయి ఏదైనా చేసుకుని చచ్చిపోతుంది, దానికి ఎవరు కారణం అని చెప్పేది. ఆ మాట చెప్పడానికి నేను తిక్కలక్క అన్నాను. తిక్కల దాన్ని కూడా అనలేదు, తిక్కలక్క అన్నాను. ఇంతలోనే పేపర్ వేయాలక్క అన్నాను నేను. హల్లెలూయా. కొన్ని రోజులు బాగుపడాను నేను. ఆమె అందరికీ చెప్పడం ప్రారంభించింది. చూసినావా? ఆయన తాగుపడతాడే, ఆరాధన చేస్తాడే, నన్ను తిక్కలక్క అన్నాడక్క. నా కూతురు కొట్టుకుంటే ఆయనకి ఎందుకు? వింటున్నారా? అందుకే భార్య భర్తలు కొట్టుకునేటప్పుడు మీ ఇద్దరు సొంతలోకి వెళ్ళారు, నరిగిపోతారు. ఆమె కొట్టుకొని అలసిపోయి వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. అప్పుడు తీర్పు చెప్పు. ఆమె అదేదో కొట్టుకుంటున్నారు, నువ్వు ఏదో ఉద్రేకంతో పోయి అట్లా మధ్యలో వాళ్ళ మధ్యలో నిలబడిన నీ చెప్పడం వస్తుంది. అంటున్నారా? వాళ్ళు పట్టుకునేదాన్ని పట్టుకోరు, పనికి రాదాన్ని పట్టుకుంటారు. దేని పట్టుకుంటారు? అదే చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందంటే, ఏది సువార్తను మీకు ప్రకటించదునో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఏది వింటున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. అనవసరమైన దాన్ని గట్టిగా పట్టుకోకండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నయ్య ఇలా శుక్రవారం అన్నయ్య ఇల్లు కడగొచ్చా? సరుకు షాంపు వేసి ఇంకా అన్ని వేసి కడగమన్నాడు. నూనె వేసి మరి అడిగింది అర్థండి. అన్నయ్య ఇల్లు కడగొచ్చా? ఎందుకమ్మా అన్నయ్య? అది శుక్రవారం కదన్నా, ఇల్లు కడుగుతాడు కదా, కడగచ్చా అన్నాడు. ప్రతిరోజు కడగట్లేదమ్మా అన్నాడు. ప్రతిరోజు కడగట్లేదన్నయ్య, శుక్రవారం మాత్రమే కడుగుతాను నేను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ శుక్రవారం కడగచ్చా కడగకూడదని నేను అడుగుతున్నాను. అమ్మా సరుకు ఇంకా షాంపూ జారి కింద పడేదానికి అంటున్నారా? అన్నీ వేసి ప్రతిరోజు కడుగు. హల్లెలూయా. నీ బండ వరికిపోతాయి. హల్లెలూయా. మీరు కూడా జాడి బాగా కింద పడచ్చు. ఆమె ఎందుకమ్మా దీన్ని ఇంత గట్టిగా పట్టుకొని వచ్చేవారంటే, నేను పట్టుకొని వచ్చింది అక్కడి నుంచే. ఎక్కడి నుంచి చెప్పు, చెప్పండి. ఎక్కడి నుంచి? మంగళవారాల కానించి, గురువారాల కానించి, శుక్రవారాల కానించి నేను చెప్పాను కదా. ఈ మాటలన్నీ ఉపవాసాలు నుండి వాళ్ళ ముఖాలు వాళ్ళ కొళ్ళు ఎలాగైపోతాయంటే అదొక టైప్లో అయిపోతారు. హల్లెలూయా. 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 అదే పాట మీరు ఇంకా గట్టి
కొంతమంది అడిగే చెప్తున్నారు ఇక, అన్నయ్య పసుపు సాయంత్రం పూట పెట్టచ్చా, ఉప్పు పెట్టచ్చా, అసలు ఏ వారాలు పెట్టాలంటారు మీరు, అసలు బైబిల్ ఎక్కడ ఉంది నాకు కొంచెం చెప్పండి నేను రాసుకుంటా అని అడిగే తల్లులు కూడా ఎదురయ్యారు ఈ మధ్య. ఆమె ఈ మధ్య వాళ్ళు కూడా ఎదురైపోయారు. ఎందుకమ్మా అంటే కాదులే నా నేను ఆనందించొచ్చాను కాబట్టి అదే పట్టుకోను, అది వదిలేసే మా తాడు వదిలిపెట్టి లూజ్ అయిపోయి ఈ తాడు గట్టిగా పట్టుకో. ఆమె ఆ తాడు వదిలిపెట్టి ఈ తాడు పట్టుకున్నప్పుడు అలా జారిపోతున్నాడు. వాక్యం లేకపోతే జారిపోతే ఏమవుతుంది వింటున్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అందుకే మీకు ఏం చెప్తున్నానంటే మీరు చేయవలసిన ఒకటే, వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, వాళ్ళు వీళ్ళనే మాటలు గట్టిగా పట్టుకోకండి. హల్లెలూయా. సేవలాగా దేవుడు నలిపేస్తాడు. ఎట్లా నలిపేస్తాడు? మరి జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని అలాగూ ఉండకుండా బలవంతులుగా ఉండనట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. బలవంతులుగా ఉండనట్లుగా దేవుడే మిమ్మల్ని దీవించిన గాక. మనుషులు కాదు, దేవుడే మిమ్మల్ని దీవించిన గాక. మనుషులు కాదు, దేవుడే మిమ్మల్ని దీవించిన గాక. దేవుడే మిమ్మల్ని దీవించిన గాక. దేవుడే మిమ్మల్ని దీవించుగాక. దేవుడే సమృద్ధిగా దీవించుగాక. మీ సంతానము దీవించబడును గాక. మీ వంశపు వారు దీవించబడుతును గాక. ఆమేన్ చెప్పండి, దగ్గరగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు సమృద్ధిగా దీవించబోతున్నాడు. మధ్యలో స్ట్రక్ అయింది, హల్లెలూయా. మధ్యలో ఆగింది. ఈ ముందు బాగుంది, ఆ చివరి బాగుంది, కానీ మధ్యలో ఆగింది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక. ఆమేన్. ఇటు సైడ్ ముందు ఆగింది. హల్లెలూయా. ఆమేన్. ఈ మీటింగ్ చాలా అద్భుతంగా దేవుడు చేయించబోతున్నారు. హల్లెలూయా. ఇట్లాగా రండి, మనందరం పరిచయం చేద్దాం. ఆమేన్. మనందరం పాలపాకులుగా ఉండడం, దీవించబడడం, దేవుడు మిమ్మల్ని అలాగా దీవిస్తారు. హల్లెలూయా. పరిచర్య చేసేవాళ్ళని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. చిన్న మాట చెప్పి ముగిస్తారు. ఈ మందిరం కట్టేటప్పుడు ఈ మందిరం మీద ఆ పక్క ఈ పక్క సిమెంట్ కమ్ములు ఉండేవి, గుంజలు, దాని మీద కర్రలు ఉండేవి. కర్రలు ఉంటే విశ్రాంతి దినాన ఆ కవర్లు తీసుకొచ్చి ఈ మందిరం మీద కప్పేపోవాలి. చాలా మంది ఉండేవాళ్ళు, కానీ నేను మాత్రము పాపం జపనే కూడా ఈయన పోచేది ఏమంటారు మీ పేరు? మీరు పోచేది జపని అంటారా? రెండు కలిపి అంటారు. హల్లెలూయా. ఒక్క పేరు వాడు. ఆమేన్. పాపం ఆయన కూడా వచ్చేవాడు, చాలా మంది వచ్చేవాళ్ళు. నేను బక్కగా ఉంటానని నన్నే ఎక్కించేవాళ్ళు. హల్లెలూయా. నా బాధ్యత ఏంటో తెలుసా? ఆదివారం రోజు పొద్దున రావటం, ఈ కట్టిన కవర్ కప్పటం, అయిపోయినాక తీసుకుంటాం. అది మా బాధ్యత. మరి తీసుకొని పెట్టడం. ఎందుకు కవర్లు మీరు ఉంచాలంటే ఎవరు కాదో చెప్పండి. కవర్లో శుభ్రంగా ఉంచే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంత శుభ్రంగా ఉంచుతారంటే చించి శుభ్రంగా ఉంచుతారు వాళ్ళు. ఎవరు చెప్పండి? అమ్మా, బాగా మీకు అలవాటు అయిపోయింది అని అలవాటు అయిపోయింది. అదే చెప్పండి. ఆ బాధకే తీసి అన్ని పెట్టేవాళ్ళు. నేను పరిచయం చేసినప్పుడు దేవుని ఒకటి అడిగాను, ప్రభువా నేను పరిచయం చేస్తున్నాను, నాకేమన్నా సమస్య వచ్చినప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలి అని అడిగేవాడిని. అడిగేవాడు కాదు, అడిగాను. అలాగనే పరిచయం చేసేవాడిని. ఒక రోజున మా బాణికు గొంతులో అది అయింది. ఏమని? కుతికలు అయితే డాక్టర్ దగ్గరికి పోతే ఆమె సర్జరీ చేయాలి. ఆయన రమణాచారి గారు సర్జరీ చేయాలన్నారు. అప్పుడు మాకు కిరాయి కట్టుకోవడమే కష్టము, సర్జరీ దాకా డబ్బులు లేవు. మాతో మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగించేవాళ్ళని. అనుకోకుండా ఒక సిస్టర్ మా ఫోన్లో కాంటాక్ట్ అయింది, ప్రార్థన చేస్తూ ఉంటాయి. మేము దేవానికి స్తోత్రాలు, ప్రభుని వందనాలు, మీరు అవసరాలు కుతుకులయ్యి డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేయాలన్నారు. మరి మా దగ్గర డబ్బులు లేవు, నేను సహాయం చేయని ప్రార్థన చేశాను. 2 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి 2 రోజులు మాతోనే కాంటాక్ట్లో ఉండేది. అయ్యా మీరు అమ్మగారు అంటున్నారు ఎవరికి ఆపరేషన్ అంటే మా భార్యకి ఆపరేషన్ చేయాలంటున్నారు అమ్మ, కుతుకుల ఆపరేషను, మరి 30,000 అయిందంట అని అంటే
నేను ఒక 20,000 ఇస్తాను, నేను డాక్టర్తో మీతో మాట్లాడి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పెద్దగా చేయరు, పట్టించుకోరు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి నేను పంపిస్తాను అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళండి అంటే ఆ డాక్టర్ చెప్పాడు, అయ్యా 25,000 ఖచ్చితంగా అయితే అని చెప్పాడు. 25,000 ఖచ్చితంగా అయితే అయిన తర్వాత మేము సాయంత్రం వచ్చి అమ్మ 25,000 అవుతాయంట ప్రార్థన చేయండి అన్నాడు. 25,000 అయ్యే పని అయితే అయ్యా నేను మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, దానికి డబ్బులు పంపిస్తాను, మీరు బ్యాంక్లో వెళ్ళి తీసుకోవచ్చు అని పంపించింది. 25,000 పంపించింది. ఆమె ఇంటికే చెప్పలేదు, 25,000 పంపించింది. 25,000 పంపిస్తే అమ్మ నేను త్వరగా ఇస్తానంటే నాకు త్వరగా ఇవ్వద్దండి, దేవుడు మీకు ఇవ్వమంటే మీకు ఇచ్చాను, నాకు తిరిగి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పాడు. హాస్పిటల్కి పోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే డాక్టర్ ఏమన్నాడంటే 30,000 తక్కువ చేయడం, లాస్ట్ ఫైనల్ 25 వేస్తానన్నాడు. తర్వాత మేము బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి డాక్టర్ గారు కొంచెం చూడండి అన్నారు. ఏం చూడమంటావా, ఏం చూడమంటావు చెప్పాను, చూడండి నా వైపు అంటే 20,000 ఇచ్చారు. కొంచెం చూడండి డాక్టర్ గారు, ఇంకెట్లా చూడమంటావు అయ్యా నేను అన్నట్టు రమణొచ్చాడు. ఎట్లా చూడమంటావు అన్నాను. అయ్యా మేము కొంచెం ఇబ్బందులో ఉన్నాం, మరి శక్తి లేదు, చూడండి నువ్వు చెప్పు అన్నాడు. 17,000 ఇస్తాం డాక్టర్ గారు అన్నాను. 17,000 ఇస్తాం, అయితే మొదలు ఖర్చు అంతా నీదే అన్నాడు ఆయన. అది కూడా మీదే డాక్టర్ గారు, ఆమె అది కూడా మీదే డాక్టర్ గారు. ఆయన ఏమనుకున్నాడేమో, మందులు సర్జరీ మొత్తం బెడ్ అన్నీ ఫ్రీయే, అలా బెడ్ కూడా ఇస్తాను అయ్యా, పడుకొని పోయేటప్పుడు హాయి చెప్పి బాగా ఎత్తుకోండి అన్నాడు. నిజం అట్టే మాట్లాడాడు ఆయన. బెడ్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవునా 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాం, 2-3 రోజులు అంతే. 17,000 అయింది. ఆ మిగిలిన డబ్బులు తిరిగి మీకు ఇస్తానంటే అప్పుడు ఏమన్నదంటే, పాస్టర్ గారు డబ్బులు మాకు వద్దు, క్రిస్మస్ వచ్చింది కాబట్టి బట్టలు తీసుకోండి అన్నది. ఆమె ఆఫర్ అట్లా ఉంటుంది. అదే ఏ ఆఫరు? దేవుని పరిచయం చేస్తే ఆఫర్స్ ఇలా వస్తాయి, అలాగే ఎత్తుకుంటూ వస్తాయి. ఆమె ఒక్కటే నువ్వు చేయాల్సింది, మనస్సు నచ్చినట్లుగా ఇష్టపూర్వకంగా పరిచయం చేయాలి. ఒకరితో మీరు సాఫ్ పెట్టుకోకండి. వింటున్నారా? నీ దీవెన నీకు రావాలన్నా పక్కలకు పోవాలన్నా చెప్పి సాల్వ్ అయ్యాక ఆపేసి ఒకటి ఉన్న రైన్ అంటారా ఆపేస్తా. మీ దీవెన పక్కన వాళ్ళకి పోవాలన్నా మీకు రావాలన్నా మరి మీరు అందరూ వస్తారా రాదా? నాకు మీరందరూ కనపడాలి. మీరందరూ కనపడేది కాక మీ బంధువులు కూడా రావాలి. నువ్వు ఎంతమందికి ఫోన్ చేస్తావు చెప్తావో నాకు తెలియదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. డిస్టర్బెన్స్ లేకుండా, కింద సౌండ్ ఇబ్బంది లేకుండా. మాకు తెలుసు ఆ బాధ. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మాకు దేవుడు ఒక ఆఫర్ ఇస్తాడు. హల్లెలూయా. ఆ ఆఫర్ తర్వాతనే మనకు అన్ని ఇచ్చాడు. ఆమె దేవుడు మిమ్మల్ని అలాగే దీవిస్తాడట. పరిచయం చేయండి, వింటున్నారా? పరిచయం చేయండి, దీవించబడండి. ఈ 2 రోజులు ఎప్పుడు? ఈ 2 రోజులు మీరు ఇంటికాడ పనులు బంద్ పెట్టాలి, దేవుని పని స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. కత్తులు మీయే, శాకులు మీయే, గొడవలు మీయే, అన్నీ మీయే. ఆమె అన్నీ మనం ఇంటికి తీసుకొచ్చి కూరగాయలు కట్ చేసుకొని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోండి. హల్లెలూయా. అంతేనా? దేవుడు మిమ్మల్ని అలా దీవిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. దేవుని పరిచర్య గమనముగా జరిగించబడి